Good afternoon, everyone. Yes. Okay. Silence. ఏంటండి ఓకే మౌస్ చెప్పండి. మార్నింగ్ క్లాస్లో మనం కమ్యూనికేషన్ ఆఫ్ స్పెషల్ కండిషన్స్ గుర్తున్నాయా? చెప్పండి. కమ్యూనికేషన్ లైక్ స్పెషల్ కండిషన్స్ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తారు, లైక్ ఎలా కన్వే చేస్తారు? లైక్ ఎగ్జాంపుల్ అయితే అది. ఇంకా ఎలా యాక్సెప్టెన్స్ చేస్తాం మనం? యాక్సెప్టెన్స్ కూడా సేమ్ వేలో ఉంటుంది, డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేస్తాం. లైక్ మనకి కమ్యూనికేట్ ఎలా చేస్తారని అంటే టేసిట్లీ అంటాం దాన్ని. సో టేసిట్లీ కన్వే చేస్తారు అండ్ యాక్సెప్టెన్స్ కూడా టేసిట్లీ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. క్లియర్ అది? సో వాటి రిలేటెడ్గా వీ హ్యావ్ టేకెన్ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పామండి, గుర్తున్నాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకే, అక్కడ ఏం జరిగిందండి? కండిషన్స్ చెప్పారు, బట్ కండిషన్స్ ఎలా ఉండాలి? కండిషన్స్ రీజనబుల్గా ఉండాలి. అన్రీజనబుల్ ఉన్నాయనుకోండి, ఆ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్ కండిషన్స్. అంటే మీరు ఏదైతే కండిషన్స్ అనేది రాశారో, టికెట్ బ్యాక్ సైడ్ రాశారో, అవన్నీ కూడా రీజనబుల్గా ఉండాలి. అన్రీజనబుల్గా ఉంటే దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కండిషన్. సో ఆ కండిషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ యూ కెన్ రికవర్ ద ఫుల్ అమౌంట్. సేమ్ ఇక్కడ మనకి ఒక కేసులో జరిగిందా? లిల్లీ వైట్ వర్సెస్ మనుస్వామి. సో షీ గివెన్ ద క్లాత్స్. సో క్లాత్స్ ఇచ్చినప్పుడు అక్కడ అతనేంటి స్లిప్ ఒకటి ఇచ్చారు. ఆ స్లిప్లో కండిషన్స్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఓన్లీ 15% ఆఫ్ ది వాల్యూ మాత్రమే మేము రిటర్న్ ఇస్తాం ఇన్ కేస్ ఏదైనా క్లాస్ లాస్ట్ అయితే అని చెప్పారు. అవునా? సో అలా అని చెప్పారు, బట్ కాకపోతే నిజంగానే తన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే లాస్ట్ అయిపోయాయి. సో వాళ్ళు వచ్చేసరికి 15% ఇస్తున్నారు. అదేంటి సార్ 15% ఇచ్చేదేంటి? 10,000 కదా క్లాత్స్ అవి. సో హౌ కెన్ యూ గివ్ యూ 1,000 రూపీస్ అని అడిగారు. సో కండిషన్స్ చూపించారు. సో ఈజ్ ఇట్ వ్యాలిడ్? నాట్ వ్యాలిడ్. ఎందుకు వ్యాలిడ్ అవ్వట్లేదు అక్కడ? రీజన్ ఏంటి? దట్ ఈస్ నాట్ రీజనబుల్. కండిషన్స్ ఏవైతే ఇచ్చారో ఆ కండిషన్స్ రీజనబుల్ కాదు. సో దట్స్ వై దట్ ఈస్ ఆ కండిషన్స్ కూడా నాట్ వ్యాలిడ్. ఓకేనా? ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కేసులా కంప్లీట్ చేసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ టిల్ హియర్. ఓకేనా? క్లియర్? చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. కేసులా మళ్ళీ చదవండి. లిల్లీ వైట్ వచ్చేసి మనుస్వామి కేస్ స్టడీ చదవండి. ఓకే, మీరు ఇవ్వాలేనా ఫస్ట్ క్లాస్? ఓకే. మ్యాథ్స్ మనకి ఫస్ట్ చాప్టర్లో లైక్ టోటల్ మనం అంతా ఒకటే చాప్టర్ స్టార్ట్ చేసాం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇందులో ఏంటంటే అంటే లైక్ ఒక యూనిట్, ఫస్ట్ యూనిట్ ఒకటి డిస్కస్ చేస్తున్నాం అండ్ దిస్ ఈజ్ ఎట్ టు కంప్లీట్. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది, బట్ నెక్స్ట్ యూనిట్స్ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే బిఫోర్ దట్ స్టార్టింగ్లో కొన్ని బేసిక్ క్లాసెస్ ఉన్నాయి, అది మాత్రం కొంచెం కంప్లీట్ చేయండి. మీకు యాక్సెస్ ఇస్తారు, వీడియో యాక్సెస్, అవన్నీ ఒకసారి మీరు దెన్ యూ కెన్ కంటిన్యూ లైక్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే బేసిక్స్లో చెప్పిందంతా కూడా ఏంటంటే అంటే డెఫినేషన్స్ చెప్పాను. లైక్ అంటే నెక్స్ట్ టాపిక్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని డెఫినేషన్స్ ఎలా నేర్చుకోవాలి, సో నెక్స్ట్ టాపిక్స్ ఎలా అర్థం చేసుకోవాలనేది కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో అవి మీరు నేర్చేసుకుంటే నెక్స్ట్ టాపిక్స్ మీరు ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు. అర్థమైందా? కేస్ స్టడీ అర్థమైందా అండి? ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇది. ఓకేనా? మనం కొన్ని కేస్ స్టడీస్ బాగా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. ఓకేనా? సో వాటిని మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్, ఇట్ విల్ బీ గుడ్. యాజ్ ఈజ్గా కేస్ స్టడీ అడగరు, బట్ కాకపోతే ఏంటంటే ఛాన్సెస్ అంతే. ఈ కేస్ స్టడీలో లైక్ ఇలా ఒక వాళ్ళే ఒక కేస్ స్టడీ ఫ్రేమ్ చేస్తారు. ఇలా లిల్లీ వైట్ అనే ఒక లిల్లీ వైట్ డ్రై క్లీనర్స్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఒక మునుస్వామి అనే ఒక క్లాత్స్ ఇచ్చారు. సో ఇది వ్యాలిడా కాదా అని మిమ్మల్ని అడుగుతారు. అంటే ఈ కేస్ స్టడీ యాజ్ ఈజ్ ఇచ్చేస్తారు, ఆన్సర్స్ మీకు ఇస్తారు. వ్యాలిడా కాదా, ఇన్వాలిడ్, కండిషన్స్ రీజనబుల్గా లేవు, లేకపోతే రీజనబుల్గానే ఉన్నాయి, అలా కండిషన్స్ ఇస్తారు. వాటిలో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
communication of performance. Communication of performance. We have already discussed that in terms of section 4 of the act, communication of a proposal is complete. So offer ఏదైతే ఉందో ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దట్స్ ఇట్. ఆఫర్ ఎవరైతే ఉన్నారో ఆఫర్కి మనం ప్రాపర్ వేలో మనం ఏదైతే ఆఫర్ చేద్దాం అనుకున్నామో అది కమ్యూనికేట్ చేసిన వెంటనే ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లియరా? ఇది చదివాం మనం ఆల్రెడీ. సో మీకు రూట్ చూడండి, కమ్యూనికేషన్ ఆఫ్ ఎ ప్రపోజల్ ఈజ్ కంప్లీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మీంట్. లైక్ మనం ఎవరి కోసమైతే ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నామో అతని నాలెడ్జ్లోకి వచ్చిందంటే ఇట్ ఈస్ కంప్లీటెడ్. క్లియరా? మనం ఎవరికైతే ఆఫర్ ఇద్దాం అనుకున్నామో ఆ పర్సన్ నాలెడ్జ్లోకి కనుక మనం ఏదైతే ఆఫర్ ఇవ్వాలనుకున్నామో అది చెప్పేసామంటే కంప్లీటెడ్. నేను మీకు కార్ సేల్ చేద్దాం అనుకున్నాను. ఐ సెడ్ లైక్ ఐ విల్ సెల్ మై కార్ టు యూ. మీకు తెలిసిందా లేదా? మీ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే ఆఫర్ కంప్లీటెడ్. ఆఫర్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాక్సెప్టెన్స్. అది యాక్సెప్టెన్స్ చేయాలా లేదనేది అది ఇట్స్ డిపెండ్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద కేస్. యాజ్ రిగార్డ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్ ద సేమ్ వుడ్ బి వ్యూడ్ ఫ్రమ్ ద 2 యాంగిల్స్. సో యాక్సెప్టెన్స్ అనేది ఇద్దరు పార్టీస్ తరపున కూడా మనం ఆలోచిస్తాం. లైక్ ఆఫరర్ నుంచి ఆలోచిస్తాం, ఆఫర్ ఇద్దరు తరపున యాక్సెప్టెన్స్ చూస్తాం. సో ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది ప్రపోజర్ అండ్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది యాక్సెప్టర్ హిమ్సెల్ఫ్. లైక్ ఆఫరర్ ఇద్దరి తరపున కూడా మనం ఏంటండి అంటే విల్ చెక్ ది. సో బోత్ ద పార్టీస్ తరపున మనం ఏం చెక్ చేస్తామని అంటే విల్ చెక్ విత్ ద లైక్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు అవుతుంది అనేది చెక్ చేస్తాం. ఇవన్నీ మనకు తెలిసినవే, చదివింది. ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ప్రపోజర్ చెప్పండి, ఆఫరర్ తరపున లైక్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయినట్లు చూడండి. వెన్ ద యాక్సెప్టెన్స్ ఈజ్ పుట్ ఇన్ టు ఏ కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వెన్ ఇట్ వుడ్ బి అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది యాక్సెప్టర్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద. అంటే ఇప్పుడు ఎప్పుడైతే అతను ఏంటండి అంటే లైక్ ఇట్ వుడ్ బి కంప్లీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రపోజర్. లైక్ ఆఫరర్ తరపున ఏంటండి అంటే ఆఫరర్ తరపున యాక్సెప్టెన్స్ ఎప్పుడైందని అనుకుంటారండి అంటే లైక్ ఎప్పుడైతే అతను యాక్సెప్టెన్స్ అనేది పాస్ చేశారో, ట్రాన్స్మిట్ చేశారో అప్పుడు లైక్ యాక్సెప్టెడ్ అని అనుకుంటాం. బట్ అదే ఆఫర్ ఏమనుకుంటారని అంటే ఎప్పుడైతే మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఆఫరర్కే కమ్యూనికేట్ అవుతుందో అప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయినట్లు. ఎగ్జాంపుల్ మనం చూసామా? మాధవ్కి లైక్ మాధవ్ లక్ష్మణ్ వీళ్ళకి లైక్ మ్యారేజ్ గురించి చూసామా? బట్ మ్యారేజ్లో అక్కడ ఏంటండి షీ గేవ్ ఇన్ ద యాక్సెప్టెన్స్ టు ది సిస్టర్. లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. బట్ మీ దాకా కమ్యూనికేట్ అయిందా? కమ్యూనికేట్ అవ్వలేదు కదా. సో దట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టెన్స్. దట్ ఈస్ నాట్ ఎ క్లియర్ యాక్సెప్టెన్స్ బికాస్ యూ డిడెంట్ రిసీవ్డ్ ద యాక్సెప్టెన్స్. అవునా? సింపుల్. At times, the offeree may be required to communicate the performance or act by way of acceptance. In this case, it is not enough if the offeree merely performs the act, but he should also communicate his performance unless the offer includes a term that a mere performance will constitute the acceptance. The position was clearly explained in the famous case law of Carlyle versus Carbolic Smoke Balls Company. Carlyle versus Carbolic Smoke Balls Company ఏం జరిగిందండి? కేస్ స్టడీలో ఏం జరిగింది? 100 pounds పే చేస్తామని చెప్పారు. అండ్ ఏంటండి లైక్ ఎవరైతే ఆ డ్రగ్ యూస్ చేసి ప్రిస్క్రైబ్ చేసినట్లుగా యూస్ చేసి కూడా ఏదన్నా ఎఫెక్ట్ వస్తే దే విల్ పే ద అమౌంట్ అని చెప్పారు. సో మనకి కార్లిల్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో షీ యూజ్డ్ ద డ్రగ్ ఇన్ ద సేమ్ ప్రిస్క్రిప్షన్లో యూజ్ చేసిన తర్వాత కూడా షీ గాట్ ద డిసీజ్ వచ్చేసింది. సో దట్స్ వై షీ క్లెయిమింగ్ దట్ 100 pounds ఇవ్వాల్సిందని క్లెయిమ్ చేస్తుంది కంపెనీతో. ఈ కేస్ స్టడీ గుర్తుంది కదా, మనం వీడియో కూడా చూసాం, గుర్తుందా? ఎస్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫర్ ఎక్కడ, ఈ టోటల్ కేస్ స్టడీలో ఆఫర్ ఎక్కడ ఉంది చెప్పండి? ఆఫర్ కంపెనీ ఎక్కడ, ఎలాగా, ఎక్కడ? డ్రగ్ వెనకాల స్పెసిఫికేషన్స్లో రాయడమో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఈ డ్రగ్ ఎవరైతే యూస్ చేశారో వాళ్ళందరికీ కూడా దే విల్ వాళ్ళకి ఏంటంటే అంటే ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఏదున్నా కానీ తగ్గిపోతుంది, ఫీవర్స్ ఎలాంటి డిసీజెస్ కూడా రావు అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదేంటండి? అది ఆఫర్. క్లియరా? దట్ ఈజ్ అన్ ఆఫర్. కంపెనీ గేవ్ ది ఆఫర్ టు ద పబ్లిక్ ఆఫర్ ఇచ్చారు. సో ఆఫరే కదా అది. సో మీరు యూస్ చేయండి మీకు తగ్గిపోతుంది, తగ్గకపోతే 100 pounds ఇస్తామంటున్నారు, ఆఫరే కదా అది. ఆఫర్ ఇచ్చారు. యాక్సెప్టెన్స్ ఎక్కడ జరిగింది? ఇక్కడ కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్లో యాక్సెప్టెన్స్ ఎక్కడ ఉంది? తను
పర్చేజ్ చేస్తే యాక్సెప్టెన్సా? యూస్ చేశారంటే యు ఆర్ లైక్ ఏంటంటే మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లే, లైక్ యూ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద కండిషన్స్. ఆఫరర్ ఏదైతే కండిషన్స్ చెప్పారో ఆ కండిషన్స్కి తగ్గట్టుగా మనం ఏంటండి ఆ మెడిసిన్ యూస్ చేసాం అంటే ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఏమని చెప్తున్నారు, కమ్యూనికేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. హెడ్డింగ్ ఏంటి, కమ్యూనికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్. అంటే మనం ఏంటండి అక్కడ కార్లిల్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో తను డ్రగ్ నిజంగానే యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ని యూస్ చేశారా లేదా, యూస్ చేస్తేనే అక్కడ యాక్సెప్టెన్స్. మనం ఏం చేసాం, కార్బోలిక్ స్మోక్ బాల్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ తీసుకున్నాం, పర్చేజ్ చేసి ఒక 2 వీక్స్ ఆగి కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. మీరు యూస్ చేయలేదు, జస్ట్ కొన్నారు అంతే. 100 పౌండ్స్ కొంటే ఎంత అండి, కొంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పౌండ్స్ అయింది. సో అదే కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తే 100 పౌండ్స్ వస్తుందని జస్ట్ కొనేసారు ఒక 10 పౌండ్స్ పెట్టేసి. సో కంపెనీ మీద కేసు ఫైల్ చేశారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు. యాక్సెప్టెన్స్ ఎందుకు లేదు సార్ అంటే, యాక్సెప్టెన్స్ ఉండాలంటే యూ నీడ్ టు డూ ద పర్ఫార్మెన్స్. అంటే అక్కడ ఒక యాక్టివిటీ చేయాలి, మీరు ఆ డ్రగ్ని యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ యూస్ చేయాలి. అవునా? యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ యూ నీడ్ టు యూస్ ద డ్రగ్. ఇక్కడ మీరు అలా యూస్ చేశారంటే ఇట్ ఈజ్ ఇంప్లైడ్ దట్ యూ యాక్సెప్టెడ్ ద కండిషన్స్, ఆల్ ద కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అంటే అది యూస్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రాకపోతే యూ కెన్ క్లెయిమ్ ద అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఏ రూపంలో ఉంది, బై డూయింగ్ వన్ యాక్టివిటీ ఆర్ బై డూయింగ్ వన్ పర్ఫార్మెన్స్. ఒక యాక్టివిటీని చేయడం వల్ల ఇది మనం యాక్సెప్టెన్స్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ డ్రగ్ని యూస్ చేశారంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్సెప్టెన్స్. అవునా? దట్స్ ఇట్. చూడండి ఒకసారి. సో ఈ పేరా చదవండి ఒకసారి అందరూ. ఎట్ టైమ్స్ the offeree may be required to communicate the performance by way of acceptance. In this case it is not enough if the offeree merely performs the act, but he should also communicate his performance unless the offer includes a term that a mere performance will constitute an acceptance. నార్మల్గా ఏదైనా యాక్టివిటీ మనం చేస్తే అది కమ్యూనికేట్ కూడా చేయాలి, అన్లెస్ ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కార్లిల్ వర్సెస్ కార్బోలిక్లో ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఏమని లైక్ మాకు కమ్యూనికేట్ చేయాలి ఇలా ఏం చెప్పలేదు. మీరు కనుక మెడిసిన్ పర్చేజ్ చేసి మీరు కన్జంప్షన్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లం వస్తే చాలు వీ విల్ గివ్ ద 100 పౌండ్స్ అని చెప్పారు. అవునా? అంతేగాని మీరు కార్బోలిక్ స్మోక్ బాల్స్ కంపెనీకి ఫోన్ చేసి ఇలా నేను ఈరోజు మీ మెడిసిన్ పర్చేజ్ చేస్తున్నాను, సో ఐఎమ్ గివింగ్ ద యాక్సెప్టెన్స్ అని చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఎలా జరిగిందండి అంటే, మీరు ఆ మెడిసిన్ని ప్రాపర్ వేలో యూస్ చేశారంటే యూ గివెన్ ద యాక్సెప్టెన్స్. మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సో అదే జరిగిందండి ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ యాక్సెప్టెన్స్ కింద మనం ట్రీట్ చేస్తున్నాం. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్సెప్టెన్స్. ద పొజిషన్ వాజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫేమస్ కేసులో. క్లియర్? అదవుతుందా? In this case, the defendant, a sole proprietary concern, manufacturing a medicine which was a carbolic ball whose smoke could be inhaled through the nose to cure influenza, cold and other connected ailments, issued it an advertisement for the sale of their medicine. అంటే ఇక్కడ ఏంటి, అదే వాళ్ళు ఏం చేశారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైతే వీళ్ళ యొక్క స్మోక్ బాల్స్ యూస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏంటండి అంటే, వాళ్ళు ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్లుయెన్జా కానీ కోల్డ్ కానీ ఎలాంటి అదర్ రిలేటెడ్ ఎలాంటి డిసీజెస్ కూడా రావు అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేశారు. ఎందుకు? వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి, ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి అలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏం జరిగింది, ది అడ్వర్టైజ్మెంట్ వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఏ రివార్డ్ ఆఫ్ $100 టు ఎనీ పర్సన్ హూ కాంట్రాక్టెడ్ ఇన్ఫ్లుయెన్జా. సో ఎవరికైనా ఫీవర్స్ కానీ ఏదైనా డిసీజెస్ వస్తే వాళ్ళు యాక్చువల్గా 100 పౌండ్స్ ఇస్తామని, లైక్ $100 పౌండ్స్ ఇస్తామని చెప్పారు. సో ఆఫ్టర్ యూజింగ్ ద మెడిసిన్ విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ కార్బోలిక్ స్మోక్ బాల్, మెజర్స్ కార్లిల్ బాట్ ది స్మోక్ బాల్స్ అండ్ యూజ్డ్ దెమ్ యాజ్ డైరెక్టెడ్ బై బట్ కాంట్రాక్టెడ్ ద ఇన్ఫ్లుయెన్జా. సేమ్ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే యూజ్ చేశారు, బట్ షీ గాట్ ది ఇన్ఫ్లుయెన్జా. సో తనకి ఫీవర్స్ అన్నీ వచ్చేసాయి అది యూజ్ చేసిన తర్వాత కూడా. It was held that Mrs. Carlyle was entitled to a reward of $100 as she had performed the condition for acceptance. Further, as the advertisement did not require any communication of the compliance of the condition, it was not necessary to communicate the same. ఈ లైన్ చూడండి.
ఏమని చెప్తున్నారు? ఇట్ వాజ్ నాట్ నెససరీ టు కమ్యూనికేట్ ది సేమ్. అంటే ఏంటండి అంటే మీకు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడ కూడా చెప్పలేదు మీరు స్మోక్ బాల్స్ యూస్ చేస్తున్నారంటే కంపల్సరీగా మాకు ఇంటిమేట్ చేయండి అని ఎక్కడ చెప్పలేదు. ఎవరైనా యూస్ చేశారంటే వాళ్ళందరూ కూడా ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి లైక్ ఏంటంటే యూ కెన్ గెట్ ద 100 pounds అని చెప్పేశారు ముందుగానే. ఓకేనా? ఎక్కడ కూడా చెప్పలేదు. అదే మీకు అదే ఏంటండి ఒకవేళ చెప్పారనుకోండి, లైక్ ఎవరైతే మా లైక్ మెడిసిన్ యూస్ చేస్తున్నారో మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇలా యూస్ చేస్తున్నామని యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏదన్నా లైక్ అప్పుడు కూడా మీరు యూస్ చేసి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మేము చూసుకుంటాం అన్నారనుకోండి, అప్పుడు ఏంటి మీరు మెడిసిన్ పర్చేజ్ చేసి యూస్ చేస్తే సరిపోదు, పర్ఫార్మెన్స్ ఒకటే సరిపోదు, కమ్యూనికేషన్ కూడా కావాలి. జాగ్రత్తగా చూడండి. ఒక యాక్సెప్టెన్స్ కంప్లీట్ అవ్వాలంటే నార్మల్గా ఏంటండి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అవునా? అంటే మీరు ఏదైతే యాక్సెప్ట్ చేశారో అది అదర్ పార్టీకి కమ్యూనికేట్ చేయాలి. నేను మీకు చెప్పాను ఏమని, కార్ సేల్ చేస్తున్నాను మీకు అని చెప్పాను. మీరేంటి నాకు కమ్యూనికేట్ చేయాలా, అప్పుడే కదా యాక్సెప్టెన్స్ అవుతుంది. సో మీరు వచ్చి సార్ నేను పర్చేజ్ చేస్తాను, మీరు చెప్పారు కదా సేల్ చేస్తానని, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, నేను పర్చేజ్ చేస్తానని చెప్పేశారు. అంటే మీరు కమ్యూనికేట్ చేశారు. సో కమ్యూనికేషన్తో పాటుగా కొన్ని టైమ్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా కావాలి. పర్ఫార్మెన్స్ కూడా ఉంటేనే మనం ఏమంటాం లైక్ ఏంటంటే అంటే విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్రాపర్ యాక్సెప్టెన్స్. పర్ఫార్మెన్స్ అర్థమవుతుందా? పర్ఫార్మెన్స్ అంటే సింపుల్గా అండి, ఇప్పుడు కార్ రిలేటెడ్గా నేనేమని చెప్పానండి అంటే, సో సింపుల్ కార్ రిలేటెడ్గా ఇలా నేను ఒక కార్ పెట్టేశాను, కార్ సేల్ చేస్తానని చెప్పాను. సో కార్ కావాలి అనుకుంటే సో చిన్న రిపేర్ ఒకటి ఉంది, ఆ రిపేర్ కూడా చేయించేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. ఇప్పుడు మీరేమేమి చేయాలి, నాకు లైక్ అది యాక్సెప్టెన్స్ లాగా ట్రీట్ చేయాలంటే మీరు రిపేర్ చేయించాలి అండ్ నాకు కమ్యూనికేట్ కూడా చేయాలి, లైక్ ఇలా కార్ తీసుకెళ్తున్నాను సార్ రిపేర్ చేయిస్తానని. ఆ 2 యాక్టివిటీస్ అయిపోతేనే యాక్సెప్టెన్స్ అవుతుంది అక్కడ. అవుతుందా? సో అలా మనకి ఏంటంటే అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కూడా మనకి లైక్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది, నాట్ ఓన్లీ కమ్యూనికేషన్. ఇక్కడ ఏంటి మెడిసిన్ యూస్ చేశారా, అది జస్ట్ పర్ఫార్మెన్స్, కమ్యూనికేషన్ ఏం లేదు అక్కడ, అయినా కానీ అది యాక్సెప్టెన్సే అంటున్నాం. అర్థమవుతుందా? దాన్నే మనం ఇక్కడ కమ్యూనికేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అర్థమవుతుందా? అంటే త్రూ ద పర్ఫార్మెన్స్ కూడా అది యాక్సెప్టెన్స్ అవుతుంది, త్రూ ది పర్ఫార్మెన్స్. నేను చెప్పాను ఏమని, నేను కార్ సేల్ చేస్తానని చెప్పాను. సో కార్ సేల్ చేస్తున్నాను, బట్ కాకపోతే కొంచెం రిపేర్ ఉంది, అది రిపేర్ చేసి తీసుకెళ్ళాలి మీరు అని చెప్పాను. మీరు ఈవినింగ్ వచ్చారు, నాకేం చెప్పలేదు, డైరెక్ట్గా కార్ రిపేర్ చేస్తారు. కార్ రిపేర్ చేసేసుకొని సో కార్లో కూర్చొని ఉన్నారు. అంటే అంటే యూ పర్ఫార్మ్డ్ ద టాస్క్, మీరు పర్ఫార్మెన్స్ చేశారు అక్కడ. ఎందుకు? లైక్ మీరు కార్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారు కదా, సో దట్ ఈస్ అన్ ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్, మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అర్థమవుతుందా? మీరు యాక్సెప్ట్ చేసినట్లే, బికాజ్ యూ రిపేర్ ద కార్ రిపేర్ చేసుకున్నారు కదా, అంటే మీరు కార్ పర్చేజ్ చేసినట్లే ఇక్కడ. సో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కూడా మనం యాక్సెప్టెన్స్ అనేది తీసుకుంటాం. సో అదే ఈ టాపిక్ అంతా కూడా. ఒకసారి చదవండి, చూసుకోండి మొత్తం, డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారా? నిజంగా చేస్తారా? ఏంటంటే సండే ఎగ్జామ్ ఉందంట కదా, ఎకనామిక్స్. ఆన్లైన్. చెప్పండి విష్ణు, ఏదండి ఏది చెప్పండి ఒకసారి. ఇది కార్ ఎగ్జాంపులా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనేమంటున్నానండి, నేను కార్ సేల్ చేస్తున్నాను, నేను మీకు చెప్పాను ఐ విల్ సెల్ మై కార్ అని చెప్పాను. మీరేం చేశారు, ఓకే సార్ నేను పర్చేజ్ చేస్తాను అన్నారు అనుకోండి, నేను ఆఫర్ ఇచ్చాను, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, ఏంటి నేను కార్ సేల్ చేస్తాను బట్ కాకపోతే కొంచెం రిపేర్ ఉంది, ఆ రిపేర్ కూడా చేయించుకొని మీరు తీసుకెళ్ళాలని చెప్పాను. సో మీరు సాయంత్రం నాకేం చెప్పలేదు కార్ పర్చేజ్ చేస్తానని, సో ఈవినింగ్ వచ్చేసి సో ఈ రిపేర్ ద కార్ మొత్తం రిపేర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ రిపేర్ చేశారంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ యూ యాక్సెప్టెడ్ ద ఆఫర్, మీరు యాక్సెప్ట్ చేసినట్లే కదా. లేకపోతే మీకు ఎందుకు అసలు రిపేర్ చేయాల్సిన అవసరం మీకేముంది?
సో రిపేర్ చేశారంటే మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది? నాట్ త్రూ ద కమ్యూనికేషన్, త్రూ ది పర్ఫార్మెన్స్. ఒక పర్ఫార్మెన్స్ చేయడం వల్ల యాక్సెప్టెన్స్ వస్తుంది. ఉందా? ఓకేనా విష్ణు? ఓ దట్స్ ఇట్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. జస్ట్ కొన్ని లైక్ ఎక్సెప్ట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మనం మిగతా కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసాం. మనం చదువుకున్నవే. ఓకే, చెప్పండి. కొన్ని థింగ్స్ మనం చూద్దాం. అసలు మనం ఏమేమి ప్రిపేర్ అయ్యాం, సో ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసాం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ అసలు మనకి లైక్ టోటల్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఒక కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది ఆఫర్. నెక్స్ట్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంటే ఏమవుతుందండి? ప్రామిస్ క్రియేట్ అవుతుంది. సో ప్రామిస్కి ఏమి యాడ్ చేయాలి? కన్సిడరేషన్ యాడ్ చేయాలి. కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? దీన్ని ఏమంటాం? అగ్రిమెంట్ అంటాం. అగ్రిమెంట్కి ఏం యాడ్ చేయాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. దాన్ని ఎన్ఫోర్సబుల్ బై లా అని కూడా అనొచ్చు. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ చేసామంటే ఏమవుతుందండి? సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. జూమ్లో చూసుకోండి, లైక్ అదర్ సౌండ్స్ రాకుండా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు నేర్చుకున్నాం. ఫస్ట్ స్టోరీ కూడా గుర్తుంది కదా మీకు? లైక్ అసలు ఆర్డర్ గుర్తుంటుంది కదా, ఇంకా ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్. అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎగ్జాక్ట్లీ. సో అగ్రిమెంట్ అంటే సూపర్. ప్రామిస్ అంటే సూపర్. ఇందులో ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్, ఫస్ట్ మనం ఏంటండి లైక్ చూడండి, ఆఫర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, కన్సిడరేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఆ తర్వాత అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటో చూసాం, అండ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూడాలి. అండ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ సెక్షన్ నెంబర్ 10 చెక్ చేసామా? అదేమో ఇదేనండి, టోటల్ చాప్టర్ మొత్తం ఇదే, ఇంకా ఈ టేబుల్ అంతే. ఈ చిన్న సపరేట్గా లైక్ అంటే జస్ట్ కన్సిడరేషన్ అంటే బేసిక్ ఏంటో నేర్చుకున్నాం, అండ్ మనకు సపరేట్ చాప్టర్ ఉంది, మళ్ళీ ఇన్డెప్త్గా నేర్చుకుంటాం అక్కడ. జస్ట్ ఇది బేసిక్ అంతే. లైక్ బేసిక్ అంటే అక్కడ కూడా మనకి స్టార్టింగ్ ఇదే ఉంటుంది. కన్సిడరేషన్ అంటే ఏంటండి? కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్. దాన్ని కన్సిడరేషన్ ఇంకొక వాటితో ఏమని పిలుస్తాం మనం? క్విడ్ 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 ప్రో క్యూ. దాన్ని మనం కన్సిడరేషన్ అని కూడా చెప్తాం. సో ఇలా లైక్ కన్సిడరేషన్ గురించి బేసిక్ నేర్చుకున్నాం. అండ్ ఆ తర్వాత లీగల్ ఎన్ఫోర్సబిలిటీ సెక్షన్ నెంబర్ 10. చెప్పండి, మీకు గుర్తున్న పాయింట్స్ కొన్ని చెప్పండి. ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి? 2 పార్టీస్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కాంపిటెంట్ అయి ఉండాలి, పాసిబుల్ అయి ఉండాలి, లైక్ లీగల్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, లీగల్ ఫార్మాలిటీస్, సెర్టెన్ టర్మ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. లైక్ అది టర్మ్స్ క్లియర్గా ఉండాలి. ఇంకా కోర్స్ లైక్
మనకి యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. అఫ్ కోర్స్ మనకి అప్పుడే ప్రామిస్ క్రియేట్ అవుతుంది. కాంపిటెంట్ అంటే ఏంటండి? కాంపిటెంట్ పార్టీస్ కాంపిటెంట్గా ఉన్నారంటే ఏం చెక్ చేయాలి మనం? ఇంకా ఏంటండి? సౌండ్ మైండ్ అయి ఉండాలి. నెక్స్ట్ నాట్ డిస్క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఇవన్నీ మీకు ఎంసీక్యూస్లో అడుగుతారండి. ఇవన్నీ కూడా యూ విల్ గెట్ ఇన్ ఎంసీక్యూస్. ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కండిషన్సే. ఇందులో ఒక 4 లైక్ ఏంటండి అంటే ఒక 4 కండిషన్స్ ఇస్తారు. 3 కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు, ఒకటి ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. మిమ్మల్ని అడిగేది కూడా ఇన్కరెక్ట్ ఆన్సర్ అడుగుతారు. అవునా? అప్పుడు మీరు అసలు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేయాలి. సో ఏదైతే మనకు తెలియని ఆన్సర్ ఉందో దట్ ఈస్ ద కరెక్ట్, లైక్ అదే ఇన్కరెక్ట్ ఆన్సర్ అది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అవుతుందా? సో ఇలా మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతారు. ఆ తర్వాత అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ చూసాం మనం. ఓకేనా? అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ చూసాం, గుర్తుందా? అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటండి? అది లేకపోయినా కానీ అగ్రిమెంట్ అవుతుంది. చెప్పండి విష్ణు. అంతేనండి, సూపర్. సో అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. అగ్రిమెంట్ అనేది ఎనీథింగ్ కెన్ బి అగ్రిమెంట్, బట్ లైక్ ఏంటంటే ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కాదు, ప్రతి కాంట్రాక్ట్ అగ్రిమెంటే. ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ అన్ కాదు, ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్, బట్ ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ ఏ నాట్ ఏ కాంట్రాక్ట్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ రాసుకున్నాం మనం. 2 పార్టీస్ కాంట్రాక్ట్ రాసుకున్నారు. సో ఇద్దరు సైన్ చేస్తారు. సో ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారంటే అది కంపల్సరీగా అగ్రిమెంట్ అయ్యే ఉంటుంది కదా, కంపల్సరీగా అగ్రిమెంట్ అయ్యే ఉంటుంది. అవునా? క్లియరా? బట్ ఒక 2 పర్సన్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు, బట్ అది కంపల్సరీగా కాంట్రాక్ట్ అవ్వాలని ఉందా? అగ్రిమెంట్ రాసుకున్నారు, ఏమని రాసుకున్నారు? డ్రగ్స్ సప్లై చేయడానికి అగ్రిమెంట్ రాసుకున్నారు. నేను నీకు డ్రగ్స్ ఇస్తాను, నువ్వు అక్కడి నుంచి అక్కడికి సప్లై చేయని రాసుకున్నారు. అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు, బట్ అది కాంట్రాక్టా? అది కాంట్రాక్ట్ కాదు. ఎందుకు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు దానికి. డ్రగ్స్ సప్లై చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. సో మనం కండిషన్స్లో నేర్చుకున్నాం, కంపల్సరీగా లీగల్ ఆబ్జెక్ట్ ఉండాలి అని చెప్పుకున్నాం. అది ఇల్లీగల్ యాక్టివిటీ కదా. సో ఇట్ డజంట్ కవర్ అండర్ దిస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో రాదు కాబట్టి ఆ అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళు రాసుకున్నారో డ్రగ్స్ సప్లై చేయడానికి, దట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, బట్ అగ్రిమెంటే అది, బట్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఓకేనా? ఫాదర్ సన్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. ఏమని? సో ఇఫ్ యూ క్వాలిఫై దిస్, ఈ ఎగ్జామ్లో కనుక బెస్ట్ మార్క్స్ వస్తే ఐ విల్ బై యూ దిస్ కార్ అని చెప్పారు. అలా కాంట్రాక్ట్ లైక్ అగ్రిమెంట్. అది కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వదు? దెర్ ఈజ్ నో ఎనీ లీగల్ రిలేషన్షిప్, దట్ ఈజ్ ఏ సోషల్ రిలేషన్షిప్. ఎప్పుడు కూడా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. ఓకేనా? బ్రదర్ సిస్టర్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఈరోజు నేను లైక్ సంథింగ్ ఏదో ఒకటి లైక్ ట్యూషన్లో మార్క్స్ స్కూల్లో మార్క్స్ ఇంత వచ్చాయి, సో డాడీకి చెప్పనంటే నీకు చాక్లెట్ ఇప్పిస్తానంటారు. అదేంటండి? అగ్రిమెంటే, బట్ అది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కాదు. నిజంగా వాళ్ళ సిస్టర్ ఏంటి, ఫాదర్కి చెప్పలేదు, డాడీ ఇతనికి మార్క్స్ ఇన్ని వచ్చాయని చెప్పలేదు. చెప్పలేదు లేదా చెప్పారు, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, సో బ్రదర్ని చాక్లెట్ అడిగారు, ఏది చాక్లెట్ ఇవ్వు అంటే లేదు ఊరికే చెప్పా అన్నారు. లేదు చాక్లెట్ లేదు, ఏం లేదు, వెళ్ళిపో అన్నారు. చెప్పేస్తారు. బట్ చెప్పినా కానీ ఫాదర్కి చెప్పగలరు, కానీ కోర్టులో కేసు ఫైల్ చేయగలరా? చేయలేరు. ఎందుకు? అది సోషల్ రిలేషన్షిప్. డైలీ 100 మాట్లాడుకుంటారు. అలాంటివి ప్రతిదీ తీసుకెళ్ళి కోర్టులో పెడితే పాసిబుల్ అవ్వదు కదా. దట్స్ వై సోషల్ రిలేషన్షిప్స్లో మీరు ఏదైనా అగ్రిమెంట్ రాసుకుంటే వాటికి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు అని మనకి ఆల్రెడీ యాక్ట్లో ఇచ్చేశారు క్లియర్గా. అదే యాక్ట్లో ఉందనుకోండి, ఇంట్లో ఎవరు ఉంటారు? అందరు కోర్టులో ఉంటారు, జైల్లో ఉంటారు, కోర్టులో ఉంటారు. అందరూ కోర్టులో కేసులు ఫైల్ చేసుకుంటూ ఉంటారు, అంతే కదా. బికాస్ ఫాదర్ మదర్కి లైక్ ఏంటంటే చాలా చెప్తారు, సో నీకు తాజ్మహల్ తీసుకొస్తా అంటారు. రేపు తీసుకురాలేదనుకోండి, కోర్టుకి వెళ్ళిపోతే అవుతుందా? అవుతుంది కదా. ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకుంటారు, సో సంథింగ్ చెప్తారు, నీకు ఇలాగా ఇది లైక్ బైక్ ఇప్పిస్తాను, లేకపోతే మనీ ఇంతిస్తాను అందిస్తాను, రేపు స్కూల్కి వెళ్ళను, నేను కాలేజ్కి రాను, సో నువ్వే మేనేజ్ చేయాలి, ఇలా చాలా చెప్తారు. మేనేజ్ చేస్తే నీకు ఐ విల్ గివ్ యూ ఒక 500 ఇస్తా అంటారు. రేపు మొత్తం మేనేజ్ చేస్తాడు బ్రదరు, రేపు 500 ఇవ్వరు. కోర్టులో కేసు ఫైల్ చేస్తారు, వెళ్ళి చేయరు. అదే సార్ ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఒకటి మిస్ అవుతుంది. ఏంటది? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ మిస్ అవుతుంది. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనప్పుడు మీరు కాంట్రాక్ట్ అవ్వదు. కాంట్రాక్ట్ అవ్వకపోతే మీరు కోర్టులో కేసు ఫైల్ చేయలేరు.
అదోనా మనం కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నాయి కానీ బేసిక్ కండిషన్స్ ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ రెడ్ కలర్ అందుకని రాశాను ఇక్కడ. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వనందుకు మనకి కాంట్రాక్ట్ అవ్వట్లేదు. కాంట్రాక్ట్ అవ్వకపోతే మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేదు. అదవుతుందా? క్లియర్? దట్స్ ఇట్. సో దట్స్ వై మనకి ఏంటండి అంటే సో దేర్ మస్ట్ బీ సమ్ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. లీగల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఒక బయ్యర్ ఉండాలి, ఒక సెల్లర్ ఉండాలి, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరర్, అతను మనకు మనకి సెల్ చేస్తున్నారు, మనం అతని దగ్గర నుంచి బై చేస్తున్నాం. అలా ఒక ప్రాపర్ ఒక రిలేషన్షిప్ ఉంటే దాన్ని అప్పుడే మనకి అదేంటండి అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. క్లియరా? ఇది కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటండి వి డిస్కస్డ్ అబౌట్ ది ఆఫర్. చెప్పండి, ఆఫర్ అంటే ఏంటండి? ఆఫర్ ఏంటండి చెప్పండి. ఆఫర్ అంటే ఏంటి? డెఫినేషన్లో ఏదైనా పార్ట్స్ చెప్పగలరా? ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఎనీథింగ్ చెప్తున్నారా? ఆన్లైన్లో ఎవరైనా నేను మాట్లాడుకుంటున్నారా? ఫిట్ చేస్తారు, వీటిలో ఉంచాలి మీరు మాట్లాడుకునేటప్పుడు. నెక్స్ట్ చెప్పండి. సూపర్, కరెక్టా? ఆఫర్ అనేది ఇట్ మే బీ టూ టైప్స్లో కూడా ఉండొచ్చు. టు డూ వన్ యాక్ట్ అండ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. టు డూ వన్ యాక్ట్ అండ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. ఒక యాక్టివిటీ చెయ్యి అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు, ఒక యాక్టివిటీ చెయ్యొద్దు అని చెప్పడానికి కూడా ఆఫర్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటండి? రెస్టారెంట్. ఇప్పుడు సేమ్ చెప్పాం మనం, ఆపోజిట్లో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ రెస్టారెంట్ ఉంది, మన ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళకి మనం వెళ్ళి చెప్పేస్తున్నాం ఏమని? సో మా ఆపోజిట్లో రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు, మీరు మా ఆపోజిట్న రెస్టారెంట్ ఓపెన్ చేయను అంటే మేము మీకు 5 lakhs ఇస్తామని చెప్పాం. మనం ఆఫర్ ఇచ్చామా లేదా? ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము ఆఫర్? అక్కడ ఒక పని, అక్కడ యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి ఆఫర్ ఇచ్చాం. ఓకేనా? చేయొద్దు అని చెప్పడానికి ఆఫర్ ఇచ్చాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటండి? సో నేనేంటి లైక్ నేను కార్ సేల్ చేస్తున్నాను మీకు అని చెప్పాను. ఇక్కడ నేను ఆఫర్ ఇచ్చానా? ఎందుకు ఆఫర్ ఇచ్చాను? మీరు నా కార్ పర్చేజ్ చేయాలి అని ఆఫర్ ఇచ్చాను. అంటే ఒక యాక్టివిటీ చేయడానికి, ఇక్కడ అంటే ఒక యాక్టివిటీ చేయడానికి మనం ఆఫర్ ఇవ్వచ్చు, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా ఆఫర్ ఇవ్వచ్చు. సో బేసిక్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్, చిన్నపిల్లల ఎగ్జాంపుల్ అంటే ఏంటండి అంటే చిన్నపిల్లలు లైక్ చిన్నపిల్లలకి చిల్డ్రన్స్ ఉంటారా? వాళ్ళకి ఏంటండి హోంవర్క్ చేస్తే ఐ విల్ గివ్ యూ ద చాక్లెట్ అంటాం. అంటే వాళ్ళు వర్క్ చేసినందుకు మనం చాక్లెట్ ఇస్తున్నాం. ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాం మనం, బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేయకూడదు, అల్లరి చేయకుండా సైలెంట్గా ఉన్నా కూడా చాక్లెట్ ఇస్తామంటాం. అంటే అక్కడ అల్లరి చేయకుండా ఉన్నందుకు కూడా చాక్లెట్ ఇస్తున్నాం మనం. రెండు కూడా ఆఫర్సేనా? రెండు చోట్ల కన్సిడరేషన్ చాక్లెట్ ఉందా? రెండు చోట్ల అగ్రిమెంట్ ఫామ్ అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఫామ్ అవుతుంది. అంటే రెండు చోట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఉంది. ఎందుకు ఆఫర్ ఉందండి అంటే ఆఫర్ అనేది ఒక యాక్టివిటీ చేయడానికైనా ఇవ్వచ్చు, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా ఇవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ బి యాక్సెప్టెడ్. క్లియర్ ఎవ్రీవన్? దట్స్ ఇట్. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఒక ఆఫర్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే కొన్ని థింగ్స్ మనం కన్సిడర్ చేయాలండి. చెప్పగలరా? ఒక వ్యాలిడ్ ఆఫర్ అవ్వాలంటే ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? చెప్పండి. ఆఫర్ వ్యాలిడ్ అవ్వాలంటే ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటి? చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఆర్ ఆఫర్ అని ఉందా? అంటే ఏముందండి అక్కడ? సో ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో అతను ఏమని పిలవచ్చు మనం? ఆఫరర్ ఆర్ ప్రామిసర్. సో ఎవరికైతే ఆఫర్ ఇస్తున్నామో అతన్ని ఏమని పిలుస్తాం మనం? ఆఫర్ రీ అంటాం, లేదా లైక్ ప్రామిస్ అనొచ్చు, బట్ ఆఫర్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఆఫర్ అని పిలుస్తాం, ప్రామిస్ కాదు. జస్ట్ ఎప్పుడైతే ఆ పర్సన్స్ మనం ఎవరికైతే ఆఫర్ చేసామో వాళ్ళలో ఒక పర్సన్ యాక్సెప్ట్ చేశారు, అతన్ని ఏమని పిలుస్తాం? యాక్సెప్టార్ అంటాం మనం. సో ఇవన్నీ కొన్ని టర్మ్స్ అవి, సో మనం నేర్చుకోవాలి. సో ఒక ఆఫర్ వ్యాలిడ్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటండి అంటే ఇట్ మస్ట్ ఎక్స్ప్రెస్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. కంపల్సరీగా నేను ఏంటండి అంటే నా విల్లింగ్నెస్ అనేది ఇవ్వాలి. నా కార్ నేను కంపల్సరీగా సేల్ చేయాలి అనుకున్నప్పుడే నేను ఆఫర్ ఇవ్వాలి.
నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. నేను నా కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకైతే కార్ సేల్ చేయడం ఇష్టం లేదు, నేను సేల్ చేయను అంటున్నాను. అది ఆఫరా? నేను వచ్చి చెప్తున్నాను, నేను మీ అందరికీ కార్ సేల్ చేస్తాను, 5 lakhsకి సేల్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నేనైతే నా కార్ సేల్ చేయను అంటున్నాను. నేను మొదట నా కార్ సేల్ చేయను అని చెప్పాను. ఇక్కడ ఆఫర్ ఎక్కడ ఉందండి? ఎందుకు లేదు ఆఫరు? ఇక్కడ నా విల్లింగ్నెస్ లేదు కదా. నేను విల్లింగ్నెస్ కంపల్సరీగా, అంటే నేను నా కార్ అనేది మీకు సేల్ చేయడానికి విల్లింగ్నెస్తో ఉండాలి, అప్పుడే అది ఆఫర్ అవుతుంది. నేను జస్ట్ చెప్తున్నాను కార్ సేల్ చేస్తాను, బట్ నేనైతే ఇప్పుడు సేల్ చేయను అంటున్నాను, నేనైతే కార్ ఇవ్వను అంటున్నాను. అది ఆఫర్ అవుతుందా? అది ఆఫర్ అవ్వదు. ఎందుకు ఆఫర్ అవ్వదు? విల్లింగ్నెస్ లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి, ఆపోజిట్లో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఆపోజిట్లో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నందుకు నేను వెళ్ళి చెప్పాను, మీరు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయకపోతే నేను 5 lakhs ఇస్తాను, బట్ నేను 5 lakhs ఇవ్వను. నేను ఇవ్వనని చెప్పేస్తున్నాను మళ్ళీ. అది అక్కడ ఆఫర్ ఎలా మీరు ఆఫర్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో దట్స్ వై ఆఫర్ అనేది అవుట్ ఆఫ్ విల్లింగ్నెస్, మీరు కంపల్సరీగా చేయాలి. మీరు నేను కార్ సేల్ చేస్తానంటే సేల్ చేయాలి, మీరు అక్కడ రెస్టారెంట్ పెట్టకపోతే 5 lakhs ఇస్తానంటే 5 lakhs ఇవ్వాలి. అలా మీరు రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైతే మాట చెప్తారో దాన్నే ఆఫర్ అంటాం. ఓకేనా? క్లియర్. ఆఫర్ నెగిటివ్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అవే. ఉండవు, ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరేంటండి అంటే ఒక 5 lakhs ఇస్తాను, ఇప్పుడు రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ చేయకపోతే అని చెప్పారు. అతను రెస్టారెంట్ ఓపెన్ చేయలేదు, ఓకే, అతను మీ దగ్గరకు వచ్చి చెప్పారు, ఎస్ నేను రెస్టారెంట్ ఓపెన్ చేయను, నాకు 5 lakhs ఇవ్వండి అన్నారు. మీరు ఆఫర్ ఇచ్చారా? ఇచ్చారు. అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారా? ఇచ్చారు. ప్రామిస్ క్రియేట్ అయిందా? కన్సిడరేషన్ ఉందా? అగ్రిమెంట్ క్రియేట్ అయిందా? లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయింది. అతను యాక్సెప్టెన్స్ చేసిన వెంటనే కాంట్రాక్ట్ అయిపోయింది ఇంకా, బికాస్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు అతను యాక్సెప్టెన్స్ ఇవ్వకముందు మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకొని మీ 5 lakhs మీ దగ్గర ఉంచుకోవచ్చు. లైక్ అతనికి పే చేయకుండా, అతను యాక్సెప్టెన్స్ చేయకపోతే, మీరు ఆఫర్ ఇచ్చారు, అతను యాక్సెప్టెన్స్ చేశారు కదా, మీరు కంపల్సరీగా తర్వాత మళ్ళీ నేను 5 lakhs ఇవ్వను, నువ్వు రెస్టారెంట్ పెట్టుకుంటే అవ్వదు, కంపల్సరీగా మీరు 5 lakhs ఇవ్వాల్సిందే. బికాస్ కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది అక్కడ. కాంట్రాక్ట్ ఫామ్ అవ్వకముందు మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ చదువుకున్నాం మనం, రివోకేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దేర్ విల్ లెర్న్ దట్, లైక్ ఎప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనం ఇచ్చిన ఆఫర్ మనం ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? కేసు ఫైల్ చేయొచ్చు. నాకు ఇలా ఒక ఆఫర్ ఇచ్చారండి, నేను యాక్సెప్ట్ చేశాను, కాంట్రాక్ట్ ఫామ్ అయింది, ఇది మా కాంట్రాక్ట్, అతను నాకు అమౌంట్ ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, ఇవ్వండి అన్నాడు అని మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అతను ఇక్కడ షాప్ పెట్టొద్దని మీరు ఇంకో చోట వెళ్ళి షాప్ పెట్టుకున్నారండి, అతను ఆ ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు అని చెప్పారని మీరు వేరే ఏరియాలోకి వెళ్ళి రెస్టారెంట్ పెట్టుకున్నారు. అదవుతుందా? ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్, ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు అతను, ఆ ఓనరు. మీకు లాస్ జరిగిందా లేదా? కాంపన్సేషన్ 5 lakhs ఇవ్వాలా లేదా? మరి ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వను అంటున్నాడు అతను. ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఆ షాప్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఓనర్ రెంట్కి ఇచ్చేసారు, ఇంకా మీకు ఇవ్వరు కదా ఇంకా. సో దట్స్ వై నేను ఇంకా 5 lakhs ఇవ్వను అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? మీరు ఇవన్నీ సాక్రిఫైసెస్ చేశారా? ఆ ప్లేస్ సాక్రిఫైస్ చేశారు, వేరే చోట ఎక్కడో వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేశారు, ఇవన్నీ చేసినందుకు మీరు లాస్ అవుతున్నారా లేదా? సో ఆ 5 lakhs మీరు కోర్టుకి వెళ్ళి యూ కెన్ రికవర్ దట్ 5 lakhs. ఆ 5 lakhs రికవర్ చేసుకోవచ్చు, బికాస్ ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎప్పుడో ఫామ్ అయిపోయింది. ఆఫర్ ఇచ్చారు, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, సో కన్సిడరేషన్ కూడా ఉంది, 5 lakhs కన్సిడరేషన్ ఉంది, బికాస్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ ద రెస్టారెంట్ దే. సో ఆటోమేటిక్ అగ్రిమెంట్ ఫామ్ అయింది, అండ్ ఇట్ ఈస్ లీగల్. లైక్ బేసిక్ కాంట్రాక్ట్స్ కదా అవన్నీ, ఇల్లీగల్ యాక్టివిటీ ఏం కాదు, లీగల్ యాక్టివిటీనే. సో కాంట్రాక్ట్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఓకేనా? క్లియర్. చెప్పండి, ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఎవరు చెప్తారు? ఎక్స్ప్రెస్ ఆఫర్, ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఏంటండి? ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఏంటి? బస్ ఎక్కితే చెప్పండి. ఆఫర్, ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఏంటండి అంటే సంథింగ్ నీడ్స్ టు బి కమ్యూనికేటెడ్. మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో, ఆఫర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి? ఏ మోడ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఆఫర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ విచ్ మోడ్? లైక్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు? వే, ఒక వే ఉంటుంది కదా, ఒక వే. ఏ వే అంటే అసలు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అంటున్నాను, ఏ వేలో కమ్యూనికేట్ చేస్తారు? రాసి ఓరల్ గానా, రిటర్న్ గానా? ఎగ్జాక్ట్లీ, ఎస్, కరెక్ట్.
ఒక ఆఫర్ అనేది వీ కెన్ కమ్యూనికేట్ ఓరల్లీ అండ్ వీ కెన్ కమ్యూనికేట్ రిటర్న్. ఓరల్గా కమ్యూనికేట్ చేయొచ్చు, రిటర్న్గా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఓకేనా? దట్ ఈస్ ఏంటండి లెటర్. మీరు లెటర్ రాసి కూడా ఆఫర్ ఇవ్వచ్చు. సో నేనేంటండి ఒక లెటర్ రాసేసి అందరికీ సర్క్యులేట్ చేస్తాను, లేదా ఒక మెయిల్ రాసేసి మీ అందరూ పంపించేశాను. ఏమని ఐఎమ్ గోయింగ్ టు సెల్ మై కార్, ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయండి అని నేను చెప్పేశాను. ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్రెస్ ఆఫర్. లేదు నేను ఇక్కడికి వచ్చి నించొని చెప్తున్నాను, సో నేను నా కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయండి అన్నాను. అదేంటి ఓరల్గా చెప్తున్నాను, నేను రిటర్న్గా ఎక్కడ రాయట్లేదు నేను. ఓకేనా? సో ఆఫర్ కెన్ బి ఓరల్ ఆర్ రిటర్న్, ఎలా కూడా ఉండొచ్చు. ఇంప్లైడ్ ఆఫర్ అంటే ఇంప్లైడ్ ఆఫర్ ఆటోమేటికల్లీ అప్లై. ఇంప్లైడ్ అంటే లైక్ ఆటోమేటికల్లీ అప్లైడ్. ఇంప్లైడ్ ఆఫర్ అంటే ఏంటండి? సో చెప్పండి. థ్యాంక్స్. ఇప్పుడు సింపుల్. ఎంప్లాయిడ్ ఆఫర్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా మీకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిడ్ ఆఫర్ అంటే స్పెసిఫిక్గా మీ దగ్గరకు వచ్చి ఇదిగోండి బెంగళూరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు బెంగళూరు నాన్ స్టాప్ బస్ ఉంది. మీరు వెళ్ళి మీ దగ్గరకు వచ్చి ఇది బెంగళూరుకి వెళ్తుంది వస్తారని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. మీరు ఒకసారి ఆ ట్రైన్ బస్సులోకి ఎక్కారంటే దట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్లే మిమ్మల్ని బెంగళూరు వరకు తీసుకెళ్ళడానికి. డిస్ప్లే చేస్తారు కదా అక్కడ నాన్ స్టాప్ బెంగళూరు అని. సో అంటే అది ఇంప్లాయిడ్ అజంప్షన్ అంతే. ఇంకా మీకు సపరేట్గా మళ్ళీ చెప్పరు ఇది బెంగళూరు వరకు వెళ్తుంది సార్, బెంగళూరు వరకు మీరు వస్తారని మిమ్మల్ని అడగరు. ఎందుకు? అది ఇంప్లాయిడ్ ఆఫర్ అంతే. అది ఇక మీరు ఆ బస్ ఎక్కేసారంటే ఇక మీరు అది యాక్సెప్ట్ చేసినట్లే, వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్లే మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అంతేగాని అంటే అంటే మీరు సపరేట్గా వాళ్ళు మీకు ఏంటంటే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? ఎందుకండి అంటే దట్ ఈజ్ అన్ ఇంప్లాయిడ్ ఆఫర్. నార్మల్గా ఆఫర్ ఎలా జరుగుతుంది, నేనేం చేస్తున్నాను, కమ్యూనికేట్ చేస్తున్నానా రిటర్న్గా ఓరల్గా. బట్ ఇలాంటి ఆఫర్స్ ఏంటంటే కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా వాళ్ళు ఏదైతే బోర్డు డిస్ప్లే చేస్తారో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కమ్యూనికేటెడ్. మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ వచ్చినట్టే మనం లైక్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ఇంప్లాయిడ్ ఆఫర్. జనరల్కి స్పెసిఫిక్ ఆఫర్కి డిఫరెన్స్ చెప్పండి. జనరల్ ఆఫర్ అంటే గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్, అందరికి ఇచ్చేసాం, ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఓన్లీ కొంతమంది స్పెసిఫైడ్ పర్సన్స్కి మాత్రమే మనం ఆఫర్ ఇచ్చాం. సిఏసిఎంఏ ఎగ్జాంపుల్ గుర్తుందా? సిఏసిఎంఏ స్టూడెంట్స్కి మాత్రమే మనం లైక్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తామన్నాం, అది స్పెసిఫిక్ ఆఫర్. సో మనం ఏంటంటే అంటే డ్రాయింగ్ క్లాసెస్ నేర్పిస్తున్నాం, ఎవరైనా రండి అన్నాం, దట్ ఈస్ జనరల్ ఆఫర్. ఇంజనీరింగ్ అతను రావచ్చు, సిఎస్ఈఎంఏ రావచ్చు, సాఫ్ట్వేర్ అదే లైక్ ఎనీ పర్సన్, సివిల్ అతను రావచ్చు, ఏ పర్సన్ అయినా సరే వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఎందుకు? దట్ ఈస్ జనరల్ ఆఫర్ కాబట్టి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. క్రాస్ ఆఫర్ అంటే ఏంటో చెప్పగలరా? క్రాస్ ఆఫర్ చెప్పండి. క్రాస్ ఆఫర్ వేరు, కౌంటర్ ఆఫర్ వేరు. ఓకే ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఓకే, క్రాస్ ఆఫర్ అంటే ఏంటండి అంటే క్రాస్ ఆఫర్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. క్రాస్ అంటే ఎలా ఉంటుందండి, లైక్ రెండు కూడా జాగ్రత్తగా చూడండి. క్రాస్ వచ్చేసరికి రెండు కూడా ఈక్వల్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ఎప్పుడన్నా క్రాస్ ఇలా చూసారా మీరు? ఇలా క్రాస్ ఎక్కడన్నా చూసారా? ఉండదు కదా. అంటే రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. ఇలా క్రాస్ ఉందంటే రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఈక్వల్ అంటే సేమ్ కదా, దాన్నే ఐడెంటికల్ అని కూడా అనొచ్చు మనం. సో క్రాస్ ఆఫర్ అంటే ఐడెంటికల్ ఆఫర్, గుర్తుపెట్టుకోవడానికి. క్రాస్ ఆఫర్ అంటే ఐడెంటికల్ ఆఫర్, అంటే సిమిలర్గా ఉంటుంది. అంటే నేను ఒక ఆఫర్ ఇచ్చాను, 5 lakhsకి నేను కార్ సేల్ చేస్తానని చెప్పాను, అది మీరు వినలేదు యాక్చువల్గా. బయటకు నేను ఏదైతే ఆఫర్ ఇస్తున్నానో ఆఫర్ ఇచ్చేటప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయారు. లోపలికి వచ్చి మళ్ళీ చెప్తున్నారు, సార్ నేను మీ కార్ కొందాం అనుకుంటున్నాను, 5 lakhsకి అమ్ముతారా అన్నారు. ఇప్పుడే నేను చెప్పాను ఆఫర్, అది మీరు వినలేదు అంతే. మళ్ళీ మీరు అడిగారు. ఇప్పుడు చూడండి, నేను ఇచ్చింది ఏంటి ఆఫర్, మీరు ఇస్తుంది ఏంటి, మీరు ఇస్తుంది కూడా ఆఫరే. అంటే ఇక్కడ రెండు కూడా సేమ్ కదా, యాక్సెప్టెన్స్ లేదు అసలు ఇక్కడ. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాస్ ఆఫర్.
నేను ఇచ్చింది ఆఫరే, మీరు ఇచ్చింది కూడా ఆఫరే, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అది క్రాస్ అయిపోతుంది, క్రాస్ ఆఫర్, లైక్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే. చదువుతుందా? క్లియర్. కౌంటర్ ఆఫర్ అంటే దట్స్ ఇట్. ఏదన్నా మనం మాడిఫై చేసి లైక్ మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మాడిఫై చేసి మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాం మనం, నాట్ అన్ యాక్సెప్టెన్స్. మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. నేను చెప్పాను 5 lakhsకి నేను కార్ సేల్ చేస్తాను, ఎవరన్నా కొంటారా అని అడిగాను. మీరు నించొని ఏమంటున్నారు, సార్ నేను కారు కొంటాను, బట్ కాకపోతే ఏంటండి అంటే నేను కారు కొంటాను బట్ నాకు 4,50,000కి మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. ఇస్తారా అంటే మీరు అక్కడ ఏం చేసినట్లు, మళ్ళీ నాకు ఆఫర్ ఇస్తున్నారు. మీరు ఆఫర్ నేను యాక్సెప్ట్ చేయాలా లేదా నేను చెక్ చేసుకోవాలి. సో మీరు ఆఫర్ ఇస్తున్నారు, నా దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది. అర్థమవుతుందా? అంటే నేను ఏదైతే ఫస్ట్ చెప్పానో దానికి మీరు కౌంటర్గా ఇంకోటి చెప్పారు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కౌంటర్ ఆఫర్. ఓకేనా? సో కౌంటర్ ఆఫర్ స్టాండింగ్ అంటే లైక్ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అది అలాగే ఉంటుంది ఆఫర్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో ట్రేడ్ కొటేషన్స్ చెప్పండి. వస్తుందండి. నెక్స్ట్ చూడండి. సో వాటర్ రిలేటెడ్ కానీ కొన్ని కండిషన్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, కేస్ లాస్ ఇవన్నీ మనం చదివాం. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటి తెలుసా? చెప్పండి. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఆఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? మీకు ఏంటి, షోరూమ్కి వెళ్ళినప్పుడు బయట లైక్ బోర్డ్స్లో మీకు కొన్ని క్లాత్స్ పెట్టేసి ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎన్ ఆఫర్. అది మీకు కంపల్సరీగా మీకు సేల్ చేయాలని ఏం లేదు. అది వాళ్ళు ప్రజెంటేషన్ కోసం పెట్టుకున్నారు, అలాగా లైక్ అట్రాక్షన్ కోసం పెట్టుకున్నారు, అంతేగాని మీకు సేల్ చేయాలని కాదు. బట్ అది అట్రాక్షన్ ఎందుకు పెట్టారు? మీరు అది చూసి షాప్లోకి వెళ్ళి క్లాత్స్ పర్చేజ్ చేస్తారని. అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు షాప్కి. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? మీరు వచ్చి ఒక ఆఫర్ ఇస్తారని ఇన్వైట్ చేస్తున్నారు. దాన్ని మనం ఇన్విటేషన్ టు ఆఫర్ అంటాం. అంటే ఇన్విటేషన్ టు ఆఫర్లో ఏం జరుగుతుందండి అంటే ఆఫర్ మనం ఇవ్వాలి. ఇన్విటేషన్ టు ఆఫర్ ఓనర్ షాప్ అతను ఇస్తారు, మనం ఆఫర్ ఇస్తాం, అతను యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఓకేనా? సింపుల్. చెప్పండి. ఎక్కడండి? 24లో ఎక్కడ చదువుతున్నారు? ఎగ్జాంపులా? ఆఫర్ షుడ్ నాట్ కంటైన్ ఏ టర్మ్ ది నాన్ కంప్లైన్స్ ఆఫ్ విచ్ కుడ్ బి అమౌంట్ టు ద యాక్సెప్టెన్స్. ఇక్కడ చూడండి, దస్ వన్ కెన్ నాట్ సే దట్ ఇఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ కమ్యూనికేటెడ్ బై సర్టెన్ టైమ్ ద ఆఫర్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్సెప్టెన్స్. అంతే కదా? నేను ఆఫర్ ఇస్తున్నాను, నేను కార్ సేల్ చేస్తానని చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరు కూడా సాయంత్రంలో నాకు కమ్యూనికేషన్ ఇవ్వలేదంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టుగానే నేను భావిస్తాను అంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పాలి అది యాక్సెప్టెన్స్, మీరు చెప్పాలి. నేను కండిషన్స్ చెప్తే అది కరెక్ట్ అవుతుందా? నేను చెప్పేస్తున్నాను, ఇప్పుడు నేను ఆఫర్ ఇస్తున్నాను, నెక్స్ట్ సెకండ్లో ఎవరైనా చెప్పలేదంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టే అంటున్నాను. అయిపోయింది, కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ కార్ తీసేసుకుని అంటున్నాను. అవుతుంది అలాగా? సెకండ్ కూడా టైం ఇవ్వలేదు, నేను వెంటనే యాక్సెప్టెడ్ తీసేసుకుని అన్నాను. సో అలా అవ్వదు. మీరు చెప్పాలి అది, సార్ ఒక 1 hour టైం ఇవ్వండి, 1 hour టైంలో కూడా నేను యాక్సెప్టెన్స్ చేయలేదనుకోండి, యాక్సెప్టెన్స్ కింద భావించండి అని మీరు చెప్పాలి, అంతేగాని ఆఫరే చెప్పకూడదు అలాగా. ఓకేనా? సో నెక్స్ట్ మనం రీసెంట్గా అయితే లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద యాక్సెప్టెన్స్ డెఫినేషన్ చాలా ఈజీ అండి. అన్లైక్ ఆఫర్ అంత డిఫికల్ట్ ఉండదు. నార్మల్గా మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో ఆ పర్సన్ కనుక అసెంట్ ప్రొవైడ్ చేస్తే, లైక్ యాక్సెప్టెన్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఫుల్ యాక్సెప్టెన్స్ అంటాం. సో కేస్ లాస్ కూడా చదివాం మనం ఇక్కడ. ఆఫర్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అంటే యాక్సెప్టెన్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ యాక్సెప్టెన్స్ అనేది అసలు మాడిఫై చేయకూడదు.
నేను 5 lakhs కార్ సేల్ చేస్తానంటే మీరు కూడా 5 lakh కార్ పర్చేజ్ చేస్తానని చెప్పాలి కానీ సో 5 lakhs కాదు సార్ 4,50,000 పర్చేజ్ చేస్తాను, రెడ్ కలర్ కాదు బ్లాక్ కలర్ కార్ అయితే పర్చేజ్ చేస్తాను, ఇలా కండిషన్స్ను మోడిఫై చేశారంటే దెన్ దట్ విల్ బీ నాట్ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్. అది కౌంటర్ ఆఫర్ అవుతుంది, అది మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయాలి. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సెప్టెన్స్ అయితే కాదు, ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండకూడదు, ఎలాంటి కండిషన్స్ కూడా అటాచ్ చేయకూడదు. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం. ఓకేనా, నేను ల్యాండ్ ఒక 25 lakhsకి సేల్ చేస్తానంటే మీరు ఏమంటున్నారు, 25 lakhs నేను కొంటాను సార్, బట్ ఇప్పుడు 5 lakhs పే చేస్తాను, మిగతా 20 lakhs ఇన్స్టాల్మెంట్స్ లాగా ఒక 10 years పే చేస్తాను అంటున్నారు. అసలు కండిషన్స్ అది నేను చెప్పానా, మీరు చెప్తున్నారు అది. సో ఆ కండిషన్స్ అంటే మీరు ఏదైతే డిఫరెంట్గా కండిషన్స్ చెప్పారో దాన్ని మనం ఏమంటామండి అంటే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటాం. అంటే మీరు మోడిఫై చేశారు యాక్సెప్టెన్స్ని, సో దట్ ఈస్ నాట్ ఎన్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అలా మోడిఫై చేస్తే ఎప్పటికీ కూడా అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. దట్స్ ఇట్. సో mere silence is not an acceptance. Correct or wrong? Mere silence is not an acceptance. అచ్చా, అది కాకుండా నార్మల్గా అయితే mere silence is not an acceptance. Correct or wrong? Mere silence is not an acceptance. Correct or wrong? Mere silence is not an acceptance. Wrong or right? చెప్పండి ఏంటి, మళ్ళీ చదవండి. mere silence is not an acceptance. సైలెంట్గా ఉన్నంత మాత్రాన యాక్సెప్టెన్స్ అయినట్లు కాదు అంటున్నారు. కరెక్టా రాంగా? అది ఓకే, ఆ సిచ్యువేషన్ అయితే ఓకే. నార్మల్గా అంటే ఆ కండిషన్ కాకుండా ఉంటే నార్మల్గా సైలెంట్గా ఉన్నంత మాత్రం యాక్సెప్టెన్స్ చేసినట్లా కాదు కదా. నార్మల్గా సైలెంట్గా నేను కార్ సేల్ చేస్తానని చెప్పాను, మీరు సైలెంట్గా ఉన్నారు, నేనేమనుకుంటున్నాను సైలెంట్గా ఉంటే మీరు యాక్సెప్ట్ చేశారనుకుంటున్నాను. కరెక్టా? అది కాదు కదా, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్తున్నాం కదా. సో సైలెంట్గా ఉన్నంత మాత్రాన యాక్సెప్ట్ చేసినట్లు కాదు. ఓకేనా, బట్ అది ముందుగానే మనం ఇన్ఫామ్ చేశారు, మీరు ఇన్ఫామ్ చేశారు ఏమని, సార్ నేను నాకు 4 hours టైం ఇవ్వండి, వద్దనుకుంటే నేను మీకు కాల్ చేసి చెప్తాను. ఒకవేళ 4 hours తర్వాత కూడా నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పలేదంటే నేను కారు మీ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లే అనుకోండి అని చెప్పారు. అంటే ఏంటి, అప్పుడు మీరు 4 hours వరకు కూడా సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ యాక్సెప్టెడ్ ద ఆఫర్. నేను ఇప్పుడు ఏదైతే కార్ సేల్ చేస్తానో అది మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఓకేనా, సో దట్స్ వై mere silence is not an acceptance, బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్లో ఇట్ మే హ్యాపెన్. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ గుర్తుందా? ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్, న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్ గుర్తుందా? అది ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. 1 year అయిపోయింది, 1 year అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే వెళ్ళి అతని పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా ప్రతిరోజు వెయిట్ చేస్తున్నారు, పేపర్ కలెక్ట్ చేసుకుంటున్నారు, బిల్ వచ్చినప్పుడు తీసుకోవట్లేదు. ఏంటి సార్ అంటే నేను చెప్పింది 1 yearకే కదా అంటున్నారు. మరి డైలీ ఎందుకు నించుంటున్నారు వచ్చి పేపర్ కోసం? అంతే కదా, మీరు మీ యొక్క కండక్ట్ని బేస్ చేసుకుని కూడా అది యాక్సెప్టెన్స్ అనుకుంటాం మనం. అవుతుందా? దట్స్ ఇట్. సో అది కూడా యాక్సెప్టెన్స్ అవుతుంది, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఆఫర్ ఏదైతే ఇచ్చారో అది ఏ టైంలోపు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి? ఆఫర్ ఇచ్చాం, ఏ టైంలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఆఫర్కి నాలెడ్జ్ వెళ్ళనంత వరకు కూడా లైక్ మనం ఏదైతే ఆఫర్ ఇచ్చామో ఆ ఆఫర్ అనేది ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు ఎప్పుడైనా మనం ఇచ్చిన ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే యాక్సెప్టెన్స్ అయితే ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఆఫర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళేంత వరకు, అతను ఏదైతే యాక్సెప్టెన్స్ పంపించారో అది ఆఫర్కి రీచ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. గుర్తుందా? డయాగ్రామ్స్ చేశాను, కలర్స్ రాసాను, మనం రెడ్ కలర్తో పైన కింద హైలైట్ చేశాను. ఆ ఎగ్జాంపుల్ ఇది క్లియర్. సో పర్ఫార్మెన్స్ ఇప్పుడే చూసాం మనం, కమ్యూనికేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం యాక్సెప్టెన్స్ అనేది తీసుకుంటాం. సో రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఇప్పుడే చెప్పాను. ఆఫర్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, యాక్సెప్టెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎప్పుడు చేస్తాం ఏంటనేది ఇక్కడ ఉంటుందండి, చదవండి. సో నార్మల్గా మనకేంటంటే అంటే ఆఫర్ అనేది నార్మల్గా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, వితౌట్ కమ్యూనికేషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? నేను బనానా సేల్ చేస్తున్నాను, కొంటానని అడిగాను, మీరేంటి రాలేదు, 4 days తర్వాత వచ్చారు. ఆఫర్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు? అవి పెరిషబుల్ ఐటమ్స్ కదా, రీజనబుల్ టైం కంప్లీట్ అయిపోయింది వాటికి. సో అంతకంటే ఎక్కువ ఉంచకూడదు కాబట్టి సో ఆఫర్ క్యాన్సిల్ అయిపోయినట్లే. ఓకేనా? సో అలా కమ్యూనికేషన్ లేకపోయినా కానీ మనకి ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
టైం పీరియడ్. సో ఒక స్పెసిఫైడ్ టైం పీరియడ్ నేను చెప్పాను అనుకోండి, మీరు యాక్సెప్టెన్స్ ఏ టైంలోపు ఇవ్వాలి, ఆ పర్టికులర్ స్పెసిఫైడ్ టైం పీరియడ్లో లోపు మాత్రమే మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ నేను ఎలాంటి టైం పీరియడ్ చెప్పలేదు అనుకోండి, రీజనబుల్ టైంలో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇట్ విల్ బి ల్యాప్స్ అయిపోయినట్టుగానే మనం అనుకుంటాం. సో దట్స్ ఇట్ అండి. ఇస్ ద టోటల్ కాన్సెప్ట్ వీ హ్యావ్ లెర్న్ టిల్ నౌ. జస్ట్ ఇక చిన్న కాన్సెప్ట్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. సో వాటి రిలేటెడ్గా డిస్కస్ చేసామంటే నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ చాప్టర్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా? సో ఒకసారి ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అవన్నీ మళ్ళీ చదువుకోండి. ఎగ్జాంపుల్స్ చదవకపోయినా కానీ కాన్సెప్ట్ చదువుకోండి. ఎగ్జాంపుల్స్ ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి సో కాన్సెప్ట్ చదువుకుంటూ వెళ్ళిపోండి. సో యూ విల్ గెట్ ఇట్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ చెప్పండి. Hmm. 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 యాక్చువల్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లైస్ టు ఇండియా ఓన్లీ. సో మనం ఈ లాని ఇండియాలో మాత్రం అప్లై చేయగలం. అవుట్ సైడ్ మీరు యూఎస్కి వెళ్ళారనుకోండి, ఇలా అక్కడ వర్కౌట్ అవ్వదు. అక్కడ లాస్ సపరేట్గా ఉంటాయి కదా, ఆ లాస్ ఫాలో అవ్వాలి మనం. సో ఈ కేసెస్ మనకి అసలు అక్కడ పాసిబుల్ అవ్వదు, బికాస్ మనం అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోయాం కాబట్టి. అదే విత్ ఇన్ ఇండియాలో అనుకోండి ఇట్ విల్ బీ యాక్సెప్టబుల్. ఇప్పుడు 10 years తర్వాత పే చేస్తానంటే సో ఆఫ్కోర్స్ ఏదైనా లైక్ మీరు అది కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నిజంగా ఈ ఇండియా కాంట్రాక్ట్ అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఉంటే సేమ్ మీరు ఆ వాల్యూస్ ఏదైతే తగ్గిపోతాయో అది కూడా మీరు రాసుకోవాలి. ఏ డేట్ ప్రైజెస్ తీసుకుంటారో ఏంటి అనేది కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి. అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. చెప్పిన క్లియర్ టర్మ్స్ రాసుకోవాలి. మనకి సెక్షన్ నెంబర్ 10లో చెప్తారు టర్మ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలని చెప్తాం. సో ఆ టర్మ్స్ అన్నీ క్లియర్గా ఉండేటప్పుడు మీరు అవి కూడా రాసుకోవాలి. ఏ ప్రైజెస్ తీసుకోవాలి, యాజ్ ఆన్ ద డేట్ ఏ డేట్లో ప్రైజెస్ మనం కన్సిడర్ చేయాలి, అది కూడా ఇద్దరు రాసుకొని బోత్ ద పార్టీస్ నీడ్ టు సైన్. అర్థమవుతుందా? బట్ యాక్చువల్గా అయితే ఓన్లీ ఇండియాలోనే అప్లై అవుతుంది. సో అవుట్ సైడ్ ఇండియాలో కూడా అప్లై అవుతుంది అనుకుంటే సో మీరు ఏంటంటే అది కూడా ప్రాపర్ వేలో కాంట్రాక్ట్లో రాసుకోవాల్సిందే. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఏమైనా నోట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? సో అంతేనండి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ క్లియర్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అండ్ ఇప్పటివరకు ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పానో అవన్నీ మాత్రం ఒకసారి టైం ఉంటే ఒక 5-10 minutes అన్ని రివర్స్ చేయండి. ఓకేనా? ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, ఆన్లైన్లో వాళ్ళు కూడా ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ విల్ క్లోజ్. ఏంటండి థ్యాంక్స్ చెప్తున్నారా? ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.